ఈ వీడియోలో గిట్‌లో చెరీ పిక్ కమాండ్ గురించి చూద్దాము. ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఏదన్నా ఒక బ్రాంచ్‌లో సింగిల్ కమిట్ దగ్గర కానీ, లేకపోతే మల్టిపుల్ కమిట్స్ దగ్గర గానీ జరిగిన చేంజెస్‌ని తీసుకొని వేరే బ్రాంచ్‌లో అప్లై చేయడానికి యూజ్ చేస్తామనమాట. జనరల్‌గా మనకి ఒక బ్రాంచ్‌లో జరిగిన చేంజెస్ ఇంకొక బ్రాంచ్‌లోకి అప్లై చేయాలి అనంటే మెర్జ్ చేస్తాం. మెర్జ్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో అన్ని కమిట్స్ దగ్గర జరిగిన చేంజెస్ వేరే బ్రాంచ్‌లోకొచ్చేస్తాయి. కానీ మనకి అన్ని కమిట్స్ దగ్గరవి కాదు. ఏదన్నా సెలెక్టెడ్ కమిట్స్ దగ్గరవి మాత్రమే మనం వేరే బ్రాంచ్‌లో అప్లై చేయాలి అని అనుకుంటే ఈ చెరీ పిక్ కమాండ్‌ని యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ మనము ఏదైతే బ్రాంచ్‌లో ఆ పర్టిక్యులర్ కమిట్ దగ్గర ఉన్న చేంజెస్ కావాలి అని అనుకుంటున్నామో ఆ బ్రాంచ్‌కి వెళ్ళాలి. సో, బ్రాంచ్‌కి వెళ్ళాలి అనంటే ఏంటి? గిట్ చెక్‌ఔట్ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ అనేది బ్రాంచ్ నేమ్ అని అనుకున్నాం. గిట్ చెక్‌ఔట్ మాస్టర్ అంటే మాస్టర్ బ్రాంచ్‌కి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళాక మనము గిట్ చెరీ పిక్ కమిట్ హాష్ ఇవ్వాలి. గిట్ లాగ్ చూస్తే కమిట్ ఐడీస్ వస్తాయి కదా! కమిట్ హాష్ వస్తది కదా! వాటిలో ఏ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్‌ని మనము మాస్టర్ బ్రాంచ్‌లో అప్లై చేయాలని అనుకుంటున్నామో, ఆ కమిట్ హాష్, కమిట్ ఐడీ అనేది ఇవ్వాలి. ఈ కమిట్ అనేది వేరే అదర్ బ్రాంచ్‌లో ఎక్కడో జరిగింది. ఆ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్‌ని తీసుకొచ్చి మనము మాస్టర్ బ్రాంచ్‌లో అప్లై చేస్తున్నాం. ఎందుకంటే నేను పైన గిట్ చెక్‌ఔట్ మాస్టర్ అని ఇచ్చాను కాబట్టి. సో, ఇలా మనము ఒక పర్టిక్యులర్ కమిట్ దగ్గర కానీ, లేకపోతే సెలెక్టెడ్ కమిట్స్ దగ్గర జరిగిన చేంజెస్‌ని ఇంకొక బ్రాంచ్‌లో అప్లై చేసుకోవడానికి రిపిక్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. మాస్టరు, డెవ్. ఇప్పుడు మనకి డెవ్ బ్రాంచ్‌లో ఓన్లీ ఈ పర్టిక్యులర్ కమిట్ ఎఫ్‌సి4 ఏదైతే ఉందో, ఆ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్ మాత్రమే మనకి మాస్టర్ బ్రాంచ్‌లోకి కావాలి అని అనుకుంటే, గిట్ చెరీ పిక్ ఈ ఎఫ్‌సి4 ఏదైతే ఉందో దాని యొక్క కమిట్ హాష్ ఇవ్వాలి. అలా ఇస్తే మనకేమవుతుందంటే మాస్టర్ బ్రాంచ్‌లో ఇంకొక కొత్త కమిట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కమిట్‌లో ఏముంటాయి అనంటే ఇక్కడ జరిగిన చేంజెసే ఇక్కడికి కూడా వస్తాయి. ఆ బ్రాంచ్‌లో చేంజెస్ ఇక్కడికి తెచ్చుకుంటున్నాము అనంటే ఇక్కడ మనకి బై డిఫాల్ట్ ఒక కొత్త కమిట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ కమిట్ మెసేజ్ అనేది ఈ రెండిటికి సేమే ఉంటుందనమాట. కావాలంటే అది మనం ఫ్లాగ్స్‌ని యూజ్ చేసి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌తో చూద్దాము. ఇక్కడ నేను ఒక ఫోల్డర్‌ని వీఎస్ కోడ్ ఎడిటర్‌లో లోడ్ చేశాను. దీంట్లో ఒక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాము. దానికి నేమ్ ఫైల్1 అని చెప్పి ఇస్తున్నాను. సో, ఇక్కడ సమ్ కంటెంట్ అనేది రాద్దాము. దిస్ ఈజ్ ఫైల్1 లైన్1 అని చెప్పి రాసాను. ఇప్పుడు మనం దీన్ని గిట్ రిపోజిటరీ కింద కన్వర్ట్ చేయాలి. అంటే గిట్ ఇనిట్ తర్వాత ఒక కమిట్ అనేది చేయాలి. సో, కమిట్ చేయాలంటే ఫస్ట్ మనము స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి కాబట్టి గిట్ యాడ్ డాట్ మాస్టర్ ఫైల్1 యాడ్ అని చెప్పి ఒక కమిట్ మెసేజ్ అనేది ఇచ్చాను. వేరే బ్రాంచ్‌ని క్రియేట్ చేసి అక్కడ సమ్ కమిట్స్ అనేవి చేద్దాము. బ్రాంచ్‌ని క్రియేట్ చేసి అక్కడికి స్విచ్ అవ్వాలి అనంటే గిట్ చెక్‌ఔట్ -బి బ్రాంచ్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలి. నేను ఇక్కడ డెవ్ అని ఇచ్చాను. ఈ డెవ్ బ్రాంచ్‌లో మనం ఏం చేద్దామంటే సమ్ ఫైల్స్‌ని యాడ్ చేసి కమిట్స్ అనేవి చేద్దాం. సో, గిట్ బ్రాంచ్ అని ఇస్తే మనకి డెవ్ బ్రాంచ్‌లో ఉంది. సో, నేను file2 డాట్ టీఎక్స్టీ అని చెప్పి ఇస్తున్నాను. నేను file2 యాడ్ చేసి ఒక కమిట్ అనేది చేస్తున్నాను. డెవ్ బ్రాంచ్‌లో file2 యాడ్ అని చెప్పి ఆ మెసేజ్ అనేది ఇస్తున్నాను. సేమ్ ఇలానే ఇంకొక ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. file3 డాట్ టీఎక్స్టీ అని చెప్పి. సో, ఇక్కడ కూడా నేను ఒక లైన్ రాస్తున్నా. దిస్ ఈజ్ ఫైల్3 లైన్1 అని చెప్పి. ఇప్పుడు మనము ఈ చేంజెస్‌ని కూడా కమిట్ చేద్దాము. డెవ్ బ్రాంచ్‌లో file3 యాడ్ అని చెప్పి ఇంకొక కమిట్‌ని క్రియేట్ చేశాను. ఇక్కడ నేను గిట్ లాగ్ -1 లైన్ అని ఇస్తున్నా. సింగిల్ లైన్‌లో మనకి ఈ బ్రాంచ్‌లో ఉన్న కమిట్స్ అనేవి లిస్ట్ చేసింది. ఇప్పుడు మనకి 3 కమిట్స్ ఉన్నాయి. ఇదేమో ఈ బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు మాస్టర్ బ్రాంచ్‌తో వచ్చింది. ఈ 2 మనము కొత్తగా క్రియేట్ చేసాం. డెవ్ బ్రాంచ్‌ని మాస్టర్ బ్రాంచ్‌తో మెర్జ్ చేసేస్తే ఈ 2 కమిట్స్ దగ్గర ఉన్న చేంజెస్ మాస్టర్ బ్రాంచ్‌కి వచ్చేస్తాయి. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే జస్ట్ ఈ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్ మాత్రమే మనకి మాస్టర్ బ్రాంచ్‌కి కావాలి అని అనుకుంటున్నాం. అంటే మనం ఫస్ట్ మాస్టర్ బ్రాంచ్‌కి స్విచ్ అవ్వాలి. గిట్ చెక్‌ఔట్ మాస్టర్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు ఒకసారి గిట్ లాగ్ అనేది మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. గిట్ లాగ్ అనేది డిఫాల్ట్‌గా ఆ బ్రాంచ్‌లో ఉన్న కమిట్స్ మాత్రమే చూపిస్తుంది. అన్ని బ్రాంచెస్‌లో ఉన్నవి కావాలి అని అనుకుంటే గిట్ లాగ్ -ఆల్ అని ఇవ్వాలి. ఈ కమిట్ అనేది మాస్టర్ బ్రాంచ్‌కి, డెవ్ బ్రాంచ్‌కి సేమ్. అండ్ ఈ 2 డెవ్ బ్రాంచ్‌లో మనం క్రియేట్ చేసిన కమిట్స్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ డెవ్ బ్రాంచ్‌లో ఈ కమిట్ దగ్గర జరిగినది మాత్రమే మనకి మాస్టర్ బ్రాంచ్‌లోకి కావాలి. ఈ కమిట్ దగ్గర జరిగింది ఏంటి? నేను file2ని క్రియేట్ చేసి సమ్ టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. ఆ చేంజ్ మనకి మాస్టర్ బ్రాంచ్‌లో కావాలి అనంటే మనం ఏం చేయాలి? గిట్ చెరీ పిక్ ఆ కమిట్ హాష్ C64 F5 అనమాట. ఇలా ఇస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. మాస్టర్ బ్రాంచ్‌లో ఫైల్2 అనేది యాడ్ అయిపోయింది. ఆ ఫైల్2 ఎక్కడ క్రియేట్ చేసాము? డెవ్ బ్రాంచ్‌లో. అది మనకి మాస్టర్ బ్రాంచ్‌కి వచ్చేసిందనమాట. ఇక్కడ సింగిల్ కమిటే ఇచ్చాను. మనకి డెవ్ బ్రాంచ్‌లో ఒక 10 కమిట్స్ ఉంటే దాంట్లో మనకి 3 కమిట్స్ దగ్గర ఉన్న చేంజెసే కావాలి అని అనుకుంటే మనం ఎలా ఇవ్వాలి అనంటే ఇదొక కమిట్ హాషు, ఇంకొక కమిట్ హాషు, ఇంకొక కమిట్ హాష్ ఇలా ఇచ్చుకోవాలి. ఏవైతే సెలెక్టెడ్ కమిట్స్ దగ్గరవి మనకి కావాలి అని అనుకుంటామో ఆ కమిట్ హాషెస్ అన్నీ ఇక్కడ చెరీ పిక్‌లో ఇవ్వాలనమాట. నేను ఇక్కడ గిట్ లాగ్‌ని ప్రింట్ చేశాను. ఇంతకుముందు మనకి మాస్టర్ బ్రాంచ్‌లో ఈ ఒక్క కమిటే ఉంది. ఇప్పుడు మనకి చెరీ పిక్ యూజ్ చేసిన తర్వాత ఈ కొత్త కమిట్
కమిట్ అనేది యాడ్ అయింది. అన్ని బ్రాంచెస్ లో ఉన్న కమిట్స్ ని ఒకసారి ప్రింట్ చేస్తున్నాను. డెవ్ బ్రాంచ్ లో ఈ పర్టికులర్ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్ ని మాస్టర్ బ్రాంచ్ లోకి తీసుకొచ్చి అక్కడ ఒక కొత్త కమిట్ అనేది క్రియేట్ చేసాం. ఆ కమిట్ ఐడి ఇది. ఆ రెండిటికి కమిట్ మెసేజ్ అనేది డిఫాల్ట్ గా సేమ్ ఉంటుంది. కావాలంటే అది కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ డెవ్ ఫైల్ టు యాడ్ వచ్చింది, ఇక్కడ డెవ్ ఫైల్ టు యాడ్ అని వచ్చింది. అది మనం మార్చుకోవడం కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. కమిట్ హ్యాష్ అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది. జస్ట్ కమిట్ మెసేజ్ మాత్రమే కామన్ గా ఉంటుంది డిఫాల్ట్ గా. కమిట్ మెసేజ్ ని మార్చుకోవాలి అని అంటే ఎలానో చూద్దాము. ఇందాక ఓన్లీ ఈ కమిట్ దగ్గర ఉన్నదే అప్లై చేశాను కదా. ఇప్పుడు ఈ డెవ్ బ్రాంచ్ లో ఫైల్ 3 క్రియేట్ చేసినప్పుడు ఉన్న కమిట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో అప్లై చేద్దాం. సో ఇక్కడ మనకి డెవ్ బ్రాంచ్ లో ఫైల్ 3 యాడ్ అనే కమిట్ మెసేజ్ దగ్గర ఏ హ్యాష్ ఉంది, 26BE 825 అని ఉంది. ఇలా ఇస్తే డెవ్ బ్రాంచ్ లో ఈ పర్టికులర్ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్ ని మాస్టర్ బ్రాంచ్ లోకి తెచ్చేసి అక్కడ ఒక కొత్త కమిట్ అనేది క్రియేట్ చేసి రెండిటికి సేమ్ మెసేజ్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మనకి వేరే కమిట్ మెసేజ్ అనేది కావాలి అని అనుకుంటే జస్ట్ మనం ఇక్కడ -e అనే ఒక ఫ్లాగ్ ఇస్తే ఇక్కడైనా మనం మార్చుకోవచ్చు. లేకపోతే మనకి విఎస్ కోడ్ ఎడిటర్ లో ఇక్కడ బ్రాంచ్ సింబల్ లా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన ఈ కమిట్ మెసేజ్ ని ఎడిట్ చేసి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. నేను చెరీ పిక్ డెవ్ ఫైల్ 3 యాడ్ అని చెప్పి రాసి ఇప్పుడు నేను కమిట్ అనేది చేస్తున్నాను. మనకి ఈ టెర్మినల్‌లో ఓకే టైప్ చేసినా అది క్యాన్సిల్ అవ్వకపోతే మనము జస్ట్ ఆ టెర్మినల్‌ని కిల్ చేసేసి ఇంకొక టెర్మినల్‌ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనిప్పుడు మళ్ళీ గిట్ లాగ్ డెవ్ బ్రాంచ్‌లో ఈ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్‌ని మనము మాస్టర్ బ్రాంచ్‌లోకి తెచ్చుకున్నాక ఒక కొత్త కమిట్ హ్యాష్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ దాని మెసేజ్ అనేది మనం ఇక్కడ మోడిఫై చేసుకున్నాము. ఎలాగా కమిట్ హ్యాష్ తర్వాత -e అనే ఒక ఫ్లాగ్ ఇస్తే మనము ఆ కమిట్ మెసేజ్‌ని మార్చుకోవచ్చనమాట. అండ్ ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఇక్కడ మనము చెరీ పిక్ యూజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కమిట్ దగ్గర ఉన్న చేంజెస్ ఈ బ్రాంచ్ లోకి వచ్చేసాక ఒక కొత్త కమిట్ అనేది క్రియేట్ అవుతుంది కదా. మనకి కమిట్ చేయకుండా జస్ట్ చేంజెస్ ని మాత్రమే తీసుకురావాలి అని అనుకుంటే ఇంకొక ఫ్లాగ్ ఉంటుంది. అదేంటంటే -n. ఇలా ఇస్తే ఆ కమిట్ దగ్గర ఉన్న చేంజెస్ మనకి ఇక్కడ కరెంట్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లోకి వస్తాయి, కానీ అవి కమిట్ అవ్వవు అనమాట. స్టేజింగ్ ఏరియాలో ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. నేను ఇప్పుడు మళ్ళీ డెవ్ బ్రాంచ్ కి వెళ్ళి అక్కడ సమ్ చేంజెస్ అనేవి చేస్తాను. సో నేను ఇప్పుడు ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేస్తాను. ఫైల్ 4.txt అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ 4 లైన్ 1 అని చెప్పి రాస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫైల్ 1లో ఇంకొక లైన్ ని యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫైల్ 1 లైన్ 2 అని చెప్పి ఈ చేంజెస్ ని నేను కమిట్ చేస్తాను. కమిట్ మెసేజ్ అనేది నేను ఇలా ఇస్తున్నాను. ఫైల్ 4 యాడ్, ఫైల్ 1 ఎడిట్ అని చెప్పి ఇలా ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్ కి వెళ్తున్నాను. గిట్ లాగ్ ని ప్రింట్ చేస్తున్నాను. ఇది మనకి రీసెంట్ గా డెవ్ బ్రాంచ్ లో క్రియేట్ అయిన కమిట్ అన్నమాట. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే డెవ్ బ్రాంచ్ లో ఈ పర్టికులర్ కమిట్ దగ్గర జరిగిన చేంజెస్ ని మాస్టర్ బ్రాంచ్ లోకి తెచ్చుకోవాలి. కానీ ఆ చేంజెస్ కమిట్ అవ్వకూడదు. జస్ట్ స్టేజింగ్ ఏరియాలో ఉండాలి అని అనుకుంటే మనము ఇలా ఇవ్వాలి. గిట్ చెరీ పిక్ ఆ కమిట్ హ్యాష్ ఏదైతే ఉందో అది, తర్వాత -n. సో అలా ఇవ్వంగానే మనకి ఏమైంది, మాస్టర్ బ్రాంచ్ లో ఫైల్ 4 వచ్చేసింది అండ్ ఫైల్ 1 లో ఈ లైన్ కూడా యాడ్ అయి ఉందన్నమాట. సో అంటే మనకి ఆ చేంజెస్ వచ్చినాయి, కానీ అది కమిట్ అనేది అవ్వలేదు. కమిట్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనం గిట్ స్టేటస్ చెక్ చేసుకున్నట్టయితే మాస్టర్ బ్రాంచ్ చేంజెస్ టు బి కమిటెడ్, ఇవి కమిట్ చేయాలి అని చెప్పి మనకి చూపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటి, మనం గిట్ లాగ్ చెక్ చేసుకున్నట్టయితే కొత్త కమిట్ ఏది మనకి కనిపించదు. సో ఎందుకంటే ఆ చేంజెస్ వచ్చినాయి కానీ అది కమిట్ అవ్వలేదు. అవి తెచ్చుకుని ఇంకా ఏమన్నా మోడిఫికేషన్స్ చేసి అప్పుడు కమిట్ చేయాలి అని అనుకుంటే ఇది యూజ్ అవుతాయి. నేను ఇంకొక లైన్ ని యాడ్ చేసి అప్పుడు కమిట్ చేయాలి అని అనుకున్నా. సో నేను మాస్టర్ F4 యాడ్ అని F1 ఎడిట్ అని చెప్పి ఇలా ఇస్తున్నా. మనం గిట్ లాగ్ చూసుకున్నట్టయితే మాస్టర్ బ్రాంచ్ లో F4 యాడ్, F1 ఎడిట్ అని చెప్పి వచ్చిందనమాట. చెరీ పిక్ అనే కమాండ్ లో -n అనే ఫ్లాగ్ ఇస్తే ఆ చేంజెస్ వస్తాయి కానీ అవి కమిట్ అవ్వవు. మనం మాన్యువల్ గా చేసుకోవాలి. ఈ చెరీ పిక్ కమాండ్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడంటే మన కరెంట్ బ్రాంచ్ లో ఏదైనా పర్టికులర్ ఫైల్లో ఒక లైన్ దగ్గర మనము సమ్ చేంజ్ అనేది ఈ బ్రాంచ్ లో చేసాము. సేమ్ అదే ఫైల్లో అదే లైన్ లో ఈ కమిట్ దగ్గర చేంజ్ అనేది జరిగింది అని అంటే మనము ఈ చెరీ పిక్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా గిట్ లో కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఏం చేస్తాము, ఆ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన చేంజెస్ ని కంపేర్ చేసుకుంటాము. మనకి ఏ కోడ్ అయితే ఫైనల్ కావాలనుకుంటున్నామో అది పెట్టుకుని కమిట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. మాస్టర్ బ్రాంచ్ లో ఫైల్ 1 ఏదైతే ఉందో దాంట్లో సెకండ్ లైన్, థర్డ్ లైన్ తీసేసి ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లైన్ అనేది రాస్తున్నాను. ఒక కమిట్ అనేది మాస్టర్ బ్రాంచ్ లో చేస్తాను. కమిట్ మెసేజ్ లో టెస్ట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను డెవ్ బ్రాంచ్ కి వెళ్ళి ఆ డెవ్ బ్రాంచ్ లో కూడా ఫైల్ 1 లో మోడిఫికేషన్ చేస్తాను. సెకండ్ లైన్ లో డెవ్ బ్రాంచ్ టెస్ట్ లైన్ 2 అని చెప్పి రాస్తున్నా. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మాస్టర్ బ్రాంచ్ లో ఫైల్ 1 లో ఈ లైన్ దగ్గర మోడిఫికేషన్ చేశాను కదా, సేమ్ ఆ లైన్ లోనే డెవ్ బ్రాంచ్ లో ఒక మోడిఫికేషన్ చేసి కమిట్ అనేది చేస్తున్నాను. కమిట్ మెసేజ్ డెవ్ టెస్ట్ అని చెప్పి ఇస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ మనము మాస్టర్ బ్రాంచ్ కి వెళ్ళి డెవ్ బ్రాంచ్ లో ఈ కమిట్ దగ్గర ఉన్న చేంజెస్ ని మాస్టర్ బ్రాంచ్ లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం చెరీ పిక్ అనే కమాండ్ ద్వారా. సో అప్పుడు మనం ఏమి ఇవ్వాలి, గిట్ చెరీ పిక్ ఆ కమిట్ హ్యాష్ అనేది ఇవ్వాలి. నేను ఇలా ఇస్తున్నా.
సో, మనకిక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైల్ 1.txt అని. ఎప్పుడు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఈ ఈక్వల్ టుకి పైన ఉన్నదేమో కరెంట్ బ్రాంచ్. అండ్ దాని బిలో ఉన్నదేమో వేరే అదర్ బ్రాంచ్‌లో చేంజెస్ వస్తున్నాయి కదా! అది. సో, మనము దీంట్లో ఏది ఫైనల్ చేసుకోవాలో మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలన్నమాట. మనకి ఫస్ట్ లైన్‌లో ఏ ఇష్యూస్ లేవు. సెకండ్ లైన్‌లోనే కరెంట్ బ్రాంచ్ మాస్టర్‌లోనేమో ఈ లైన్ ఉంది. అండ్ డెవ్ బ్రాంచ్‌లో మనం తీసుకున్న కమిట్ దగ్గరేమో ఇదుంది. ఈ రెండిట్లో మనకి ఏది కావాలో డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఒక లైన్ ఉన్న, 2 లైన్స్ ఉన్న ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చరే ఉంటుంది. ఏది మనకి కావాలో అది మనము డిసైడ్ అయ్యి, ఇక్కడ ఈ అడిషనల్‌గా స్ట్రక్చర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని రిమూవ్ చేసేయాలి. సో, నేను ఈక్వల్ టూస్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ హెడ్ ఏదైతే ఉందో అది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఈ ఫైల్‌లో ఏ కంటెంట్ మనకి కావాలో జస్ట్ ఆ కంటెంట్‌ని పెట్టుకోవాలి. నేనిప్పుడు ఆ లైను, ఈ లైను రెండిటిని యాడ్ చేసేసాను. సో, మనం ఇప్పుడు గిట్ స్టేటస్‌ని చూద్దాము. యూ ఆర్ కరెంట్‌లీ చెర్రీ పికింగ్ కమిట్ అని చెప్పి ఈ మెసేజ్ అనేది చూపిస్తుంది. చెర్రీ పికింగ్ అనే ప్రాసెస్ ఇంకా అవ్వలేదు. ఎందుకంటే కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినాయి కాబట్టి. అవి మనము మాన్యుయల్‌గా ఏ కోడ్ కావాలో పెట్టుకున్నాము. మళ్ళీ మనం ఏం చేయాలి అనంటే ఈ కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో, ఈ కమాండ్ యూజ్ చేస్తే ఒక కొత్త కమిట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినాయి కదా! ఆ కాన్‌ఫ్లిక్ట్స్ రాకముందు ఎలా అయితే ఉందో అలానే కావాలి అని అనుకుంటే ఈ అబౌట్ అనేది యూజ్ చేయాలన్నమాట. అది మనము కంప్లీట్ చేయాలి అనంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. అండ్ దానికన్నా ముందు గిట్ యాడ్ డాట్ అని చెప్పి మన చేంజెస్‌ని స్టేజింగ్ ఏరియాలోనికి యాడ్ చేసుకోవాలి. తర్వాత గిట్ చెర్రీ పిక్ హైఫెన్ కంటిన్యూ అని ఇస్తే అండ్ ఇక్కడ ఈ కమిట్ మెసేజ్ అనేది మళ్ళీ మనము ఎడిట్ చేసుకోవాలి. ఈ ట్రీ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ మాస్టర్ టెస్ట్ 2 అని చెప్పి ఇస్తున్నాను. తర్వాత క్లిక్ చేస్తున్నాను కమిట్ మీద. సో, అంతే ఎడిటర్‌లో ఓకే క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవ్వకపోతే దీన్ని కిల్ చేసేసుకొని వేరే టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకోవడమే. ఇది చెర్రీ పికింగ్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.